హాయ్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను రాగి ఎగ్ దోశ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ రాగి పిండికి పావు గ్లాస్ బియ్యం పిండి తీసుకొని ఉప్పు సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కాకుండా మన దగ్గర దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దానిలో కూడా మనము రాగి పిండి వేసుకొని కొంచెం క్వాంటిటీకి తగినట్టు రాగి పిండి వేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ బ్యాటర్ వేసి దోశ వేసిన తర్వాత నేను ఉల్లి కారం ఉంటుంది కదండి, ఉల్లి కారం స్ప్రెడ్ చేసి ఎగ్ కొట్టేసి ఎగ్గును కూడా స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసి దీని చుట్టూ మనం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే నూనె స్ప్రెడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఈ దోశని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత దోశ కాలిందో లేదో చూసుకొని మనం తీసుకొని ప్లేట్లో వేసుకోవడమేనండి. మామూలుగా అయితే పిల్లలు రాగులతో కానీ మిల్లెట్స్తో ఏం చేసినా అంత ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి నేను ఈ రాగి పిండి మీద ఎగ్ దోశ అనేది వేసి చేస్తున్నానండి. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను దీనికి పల్లీ చట్నీ అనేది నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ చట్నీని కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి టమాటా 2, పచ్చిమిర్చి 5 తీసుకొని ఫ్రై చేసి పెట్టేశానండి ముందే. ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పోపు దినుసులు అండి ఇవి. ఈ టమాటా అనేది నేను మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు. ఇవి వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి కూడా వేసాను. ఇప్పుడు నేను శనగపప్పు, కరివేపాకు 1/2 అవర్ ముందే నానబెట్టేశానండి. ఇవి కూడా మిక్సీలో యాడ్ చేసి, కావాలంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం వేసుకోవచ్చు. నేను ఇందులో వేయలేదు. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుందామండి. ఈ పల్లీలు నేను ముందే ఫ్రై చేసి స్టోర్ చేసి పెట్టేస్తానండి. ఇవి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి వేడయ్యాక ఆయిల్ వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని మనం పోపులో వేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా తినొచ్చండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.